లడ్డు విషయంలో చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, పీక్స్కి వెళ్ళిపోయి ఉన్నారు. ఇప్పుడు ఒకటి వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే నీకు మొదటి అస్త్రం ఆయన అరవ శ్రీధరని తీసుకొచ్చారు, అది బూమరాంగ్ అవుతుంది, అది డిబేటబుల్ టాపికే కట్టలేదు. సో దాన్ని పాపప్ చేయడం కంటే ఇష్యూ మీద ఇష్యూని డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు. అది ఫామ్ 20 ఎలక్షన్ కమిషన్ ఏదైతే డిబేటబుల్ టాపిక్ అవుతుంది దాని దగ్గర దాన్ని డైల్యూట్ చేసి ఎప్పుడైతే 2 సంవత్సరాలు బట్టి కనీసం ఎలక్షన్ కమిషన్ మీద ఎవడో మాట్లాడకుండా చేసిన ఒక పనికి సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో లడ్డు విషయం 2 సంవత్సరాలు ఉన్నప్పుడు వీళ్ళు ఒకేసారి 10 రాళ్ళు కొట్టారు. ఒకటి అంబటి, ఒకటి జోగి రమేష్, ఇంకోటేమో అరవ శ్రీధర్. ఈ టాపిక్లలో నిన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో చార్జ్ షీట్ వేసారు మళ్ళీ ఈడీ. అసలు అది ప్రస్తావన లేకుండా అదే మెయిన్ వాళ్ళ టాస్క్ ఎలా ఉంటుంది తపేలా ఛానల్ వాళ్ళకి ఆ కంచాలోడు మెయిన్ వాడికి అసలు చెప్పాలి. ఆడవాళ్ళందరూ జడ్డి వల్ల కూర్చోబట్టి ఆ నాటకాలు ఎక్కువే. వాడు ఎప్పుడైనా డైవర్షన్ పాలిటిక్స్ వాడి దగ్గర నుంచి నాందిపోతుంది. నువ్వు జాగ్రత్తగా గమనించుకో. నిన్న మొత్తం జస్ట్ ఒక చిన్న బ్రేకింగ్ లో పోయింది కానీ అంతే గ్లాన్స్. అంటే నేను శ్రీరామచంద్రుడు నేను చెప్తా వెనకాల వెళ్ళి రాక్షస జాతిలో జాయిన్ అయిపోతారు. నీకు ఎప్పుడైనా కూడా గుర్తుంచుకో, ఈడీ ఛార్జ్ షీటు, సిబిఐ ఛార్జ్ షీట్లు మన సిట్టోలో అనుకుని వాటి అమాయకంగా చిన్నపిల్లలు చేసి సీట్ సింపిండి ఇవాళ కథ కంచికి మనం ఇంటికని కథలు చెప్పుకోవడం కుదరదు. ఎందుకంటే ఇటు మీడియా కాదు నిదని చెప్పుకుని అతనిలో విపరీతమైన ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది. ఆడ చూసుకుంటే వాళ్ళకు కనిపిస్తుంది టోటల్గా ఎవరైతే అందరు ఒకటే బ్యాచ్, ఒకటే పంది కింద ఉన్న పందికొక్కులు అన్నలాగా అందరూ ఒకేసారి పొగబెడతా బయటకు వచ్చాడు గాది కింద. ఇప్పుడే ఎక్కర్లేదమ్మా, వ్యవస్థతో ఎప్పుడు పెట్టుకున్నా శాశ్వతంగా పరిష్కారమే దొరుకుతుంది. ఇట్స్ నాట్ సో ఈజీ. యాజ్ ఫార్ యాజ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అని ఉంటాయి. మేనేజ్మెంట్ స్కిల్స్తో ఓన్లీ తాత్సారం చేయొచ్చు. ఇవాళ రేపటికి ఎల్లుండికి పోస్ట్ పోన్. బట్ వాట్ అబౌట్ ఫ్యూచర్ అంటే ఫుల్ స్టాప్. అక్కడ నరేంద్ర మోడీ, అమిత్ షా, ఇక్కడ తెలుగుదేశం చంద్రబాబు నాయుడిని క్షమిస్తాడని భ్రమలో జడ్డు వల్లైనా ఈ తపేలా ఛానల్ ఉండొచ్చు కానీ నేనైతే ఎప్పుడు లేను. ఆ బడ్జెట్ గురించి మాట్లాడుకుందామంటే కూడా స్పేస్ లేకుండా ఈ పంచాయతీల విషయాలు ఇప్పుడు హైలైట్ అయిన పరిస్థితి. ఇవాళ మీరు మీడియాలో బుర్రన్న జర్నలిస్టులు అయితే ఏడ్ చేయాలంటే ఇంటికెళ్ళి వాళ్ళది అల్లు అరవింద్ సినిమా ఒకటి ఉంటుంది, అల్లు అర్జున్ది, స్పేస్ తీసుకున్నాను అంటాడు చూడు. అలాగా నిజమైన వార్తల కోసం స్పేస్ తీసుకుని చెప్పండి. అయితే ఈ దైద్రకోట ఎదవలేసిన కెరసానుడు పోవడం తప్ప